సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ 1, 32 వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో శ్రీ సీతారామ వసంతనవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి మంగళాశీస్సులతో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో, రామప్ప, మల్లీశ్వరీ దంపతుల పూజా నిర్వహణలో, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ 6వ రోజు మంగళవారం చండీ హవనం, రాత్రి ప్రసాద ప్రదక్షిణం, ద్వారపూజ, పాత్ర సాధనం, శ్రీరామ దశావరణ మహాపూజ వంటి వైదిక క్రతువులను జరిపారు. అనంతరం బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వారి ఉత్సవ విగ్రహాలకు చరప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా ధాన్యాదివాస కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదే విధంగా 25వ తేదీ బుధవారం రోజున అరుణ హవనం, 26వ తేదీ గురువారం రోజున దత్తాత్రేయ మహాభిషేకం, గురుగీతా హవనం, సీతా జన్మోత్సవం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. 27వ తేదీ శుక్రవారం రోజున శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామ కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా, చూసేందుకు 2 కండ్లు చాలవేమో అన్న విధంగా జరుగుతుంది. 28వ తేదీ శనివారం రోజున శ్రీ సీతారామ పట్టాభిషేకోత్సవం మహావైభవంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఇంతటి మహాద్భుతమైన వసంత నవరాత్రోత్సవాలలో అశేష సంఖ్యలో పాల్గొని హరిహరులతో పాటు జగజ్జనని శ్రీ వైష్ణవీ మాతను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని భక్తులకు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప సూచించారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాదిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజిలాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సితాం సుశోభిత కిరీట విరాజమానం పాలేక్షణానల విశోసిత పంచభానం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచానలం దురితమత్తమతంగజానా నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానా యావానలం మరణ శోక జరాట వీణా వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపి రాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం
దేవాలయంలో కూడా 5 రకాల ప్రాణములు ఒక్కొక్క దగ్గర శక్తి నిక్షిప్తమై ఉంటుంది. అందులో ప్రప్రథమంగా ఉండేటువంటిది గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తిలో ఉంటుంది. అందుకని ఆ మూర్తిని మనం సేవిస్తాం, రకరకాల అభిషేకాలు ఇవన్నీ చేస్తాం. ఇంకొక ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే ఉత్సవ మూర్తి అంటూ ఉంటుంది, మన ఉత్సవాలు తీసేటువంటి మూర్తి. అందుకనే లోపల ఏ విధంగా మూర్తి ఉందో దానికి ప్రమాణంగా అంటే ఎట్లయితే శుద్ధ బింబము ఎటువంటి ఆయుధములను ధరించి ఉన్నదో అట్లనే తయారు చేయమని చెప్పారు. ఇది ప్రతిష్టా కాలిక చెప్పబడ్డటువంటి మాట. ఎట్లయితే మూలమూర్తి అమ్మవారి ఎట్లా ఉందో అట్లనే అమ్మవారి విగ్రహం ఉండాలి. ఆ ప్రమాణం ఎట్లా ఉందో దానికి భాజనీయంగా ఉండాలి. అంటే దానికి ఆ మూర్తికి అనుపాతంలో ఈ మూర్తిని చేయమని చెప్పారు. ఈ మూర్తిని చూసినా ఆ మూర్తిని చూసినా ఒకటే పని. అట్లనే ధ్వజాన్ని పెట్టమన్న ధ్వజస్తంభం. ఒకవేళ పొరపాటు మనం దేవాలయానికి రానటువంటి సందర్భంలో అధికంగా ఉంటాయి. ఈ శరీరం మాలిన్యమై ఉంటుంది. అటు ఇటు తిరిగి వస్తాం, అట్లే వస్తామా దేవాలయం రాలి. కానీ రాకపోయినా కూడా ధ్వజాన్ని చూసి నమస్కరిస్తే నీకు మూలమూర్తిని సేవించినటువంటి ఫలితం వస్తుంది. అది మూలం. 4వది విమానము అని అంటారు. విమానం అంటే ఇక్కడ గోపురంలో సారూప్య మూర్తిని పెడతారు, ఇంకొక మూర్తిని పెడతారు. గోపురంలో 2వ భాగం నందు సారూప్య మూర్తి ఉంటుంది. మీరు తిరుపతి వెళ్తే లోపల ఉన్న మూర్తిని చూసినా విమాన వెంకటేశ్వరుడిని చూసినా సరిసమానమైనటువంటి ఫలితం. విమానంలో అంటే పైన గోపుర నిర్మాణంలో ఆ మూర్తిని ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి 4వ ప్రాణం. ఇక 5 శిఖరం. అందుకనే గ్రామంలోనే ఎంత ఉచ్చ స్థాయికి అయితే అంత ఉచ్చ స్థాయికి పెంచి కట్టుమని చెప్పారు. అందులో ఉంటారు కళ్ళు లేనటువంటి వాళ్ళు, నడవరానటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు దేవాలయంలో దర్శనం చేసినటువంటి ఫలితం ఎట్లా వస్తుంది? ఆ శిఖరాన్ని చూసి నమస్కరించిన, గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తికి నమస్కరించిన సరిసమానమైనటువంటి ఫలితం. అందుకని ఉత్సవమూర్తిని ఎవరైనా పొరపాటున దేవాలయంలోకి రాలేరు కాబట్టి ఉత్సవం అయిన తర్వాత గ్రామంలో ప్రదక్షిణం చేస్తాం. మనం ఎందుకు చేస్తాం? రానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సారూప్యమూర్తి దర్శనం కోసం చేయడం జరిగింది. ఇట్లా గొప్ప విజ్ఞానం ఇదంతా. ఈ 5 రకాల మూర్తులు ఉంటారు దేవాలయంలో. ఒకటి మొట్టమొదలు గర్భాలయం, ఉత్సవమూర్తి, ధ్వజం, విమానంలో ఉన్నటువంటి మూర్తి. విమానము అంటే ఆ గోపురాన్ని విమానము అని అంటారు. 2వ స్థానంలో చేస్తారు. ఇంకా సాధారణ పైన పెడుతూ ఉంటారు. చూడండి ఎందుకు పెడతారు? లోపల ఉన్న మూర్తిని సాధారణలో ఎందుకు చేస్తారు? ఒకవేళ దేవాలయంలోకి రాకపోతే అక్కడ నుండి వాటిని నమస్కరిస్తే నీకు దేవాలయంలో వచ్చి సేవించినటువంటి ఫలితం కలుగుతుంది. 5వది శిఖరం. శిఖరం శిఖమిత్యాహు ధ్వజం ప్రాణముచ్యతే ధ్వజం జీవనముచ్యతే అని చెప్పింది వేదం చెప్పినటువంటి మాట. ఇదంతా ప్రతిష్టా కార్యక్రమం. ఈ 5 యందు సమానమైనటువంటి ఇప్పుడు లోపల మూర్తికి అభిషేకం చేస్తున్నా ఈ 5 చేసినటువంటి ఫలితం వచ్చి తీరుతుంది. ఏ ఒక్కరిని ఈ 5లో ఏ ఒక్కరిని దర్శనం చేసుకున్నా మూలమూర్తిని సేవించినటువంటి ఫలితం వచ్చి తీరుతుంది. అందుకని దేవాలయాలలో ఒక శాస్త్రం చెప్పబడ్డది. ఈ రోజులలో ఆచరణ చేయటం లేదు. దేవాలయంలో ఇప్పుడు వైష్ణవి మాత ఉంది. ఈమె వైష్ణవిగానే సేవించాలి. ఇవే నాకు తలకాయలు పెట్టి రకరకాల అలంకరణలు రోజుల్లో చేస్తున్నా అది మహానేరం అండి. ధర్మం వికలాంగులము అని అంటారు. దాన్ని మనం చేస్తున్నామో లేవో నాకు తెలియదు. నేను శాస్త్రమే చెప్తున్నా. ఏ విధంగా ఉందో ఆ విధంగానే పూజించుకున్నారు. ఆమెనే నువ్వు గాయత్రిగా పూజించు, ఆమెనే నువ్వు సావిత్రిగా పూజించు. ఈ రోజులలో మనకు కొత్త తరం కావాలని లేని త్రిశూలాలు పెట్టి లేని అటాక్ చేసి చేస్తున్నారు. అది ధర్మంలో వికలాంగులం. వికలం అంటే మనం అట్లున్నాం అనుకో, ఇట్లున్నాం, ఇట్లా కాళ్ళు లేపి చేస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. మనకు ఉన్నదే ఉన్నది. ఇంకా భగవంతుని పక్కకు పెడతాం. మనకే 1, 4 తలకాయలు పెట్టామనుకో ఎట్లా ఉంటుంది? అట్లా వికలాంగులం అని అంటారంటే అంతం వికలమైపోయినటువంటి దానికి సేవించకూడదు అని ధర్మం చెప్పింది. మనం ఈ రోజులలో చేస్తున్నాం, కై ప్రభావం చేస్తున్నాం. కరెక్ట్ ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు ఒకసారి నేను చెప్పాను. ఇట్లా చెప్తే సరే మేము ఆ గాయత్రి రూపాన్ని అందులో చూస్తున్నాము.
ధర్మం ఏం చెప్పింది? గాయత్రి రూపాన్ని చూడు, కానీ రూపంగా తయారు చేయి. వెంకటేశ్వర స్వామి కృష్ణుడిని తయారు చేస్తామనుకోండి, కృష్ణుడు అంటామా వెంకటేశ్వర స్వామి అంటామా? చెప్పండి. కాలు ఎట్లా ఉంటుంది? వెంకటేశ్వర స్వామి సమపాదము అంటే కిందికి పెట్టుండాలి. కృష్ణుడికి ఎట్లా ఉంటుంది? వ్యక్తిత్వ పాదము అని ఉంటుంది, అంటే కాలు ఒకటి ఈ వైపు ఉంటుంది. కృష్ణుడిని చూస్తే ధర్మశాస్త్రంలో తప్పు అట్లా సేవిస్తే, నువ్వు ఏ ఉత్సవ విగ్రహాన్ని ఏ మూలమూర్తి ఉన్నదో ఆ మూలమూర్తినే పూజించాలి. ఇక్కడికి రామాలయం అంటే రాముడే ఉండాలి, రాముని కృష్ణుని చేసి చూస్తే తప్పు అని ధర్మం చెప్తుంది మాట. సరే, అది రెండవది. ఇట్లా మనకు ధర్మశాస్త్రంలో అంత ముఖ్యమైనటువంటి సూచన కేవలం ఉత్సవ విగ్రహాన్ని సేవించిన, మూలమూర్తిని సేవించిన, ధ్వజాన్ని సేవించిన, అందుకని వీటికి అన్నింటికి ప్రతిష్టలు చెప్తారు. గజ ప్రతిష్ట అంటారు, శిఖర ప్రతిష్ట అంటారు. ఉత్సవమూర్తి చర ప్రతిష్ట కాదు, స్థిర ప్రతిష్ట కాదు, చర ప్రతిష్ట. ధ్వజాన్ని కూడా అన్ని చేయమన్నారు. 12 సంవత్సరాలు కాగానే ఆ ధ్వజాన్ని తీసుకునేయమన్నారు, కొత్త ధ్వజం పెట్టగానే అన్నారు. ఎందుకు? ధ్వజం జీవన ముఖ్యతే, దారుమయమై ఉండాలి. ధ్వజం అంటే దారుమయం కట్టే పెట్టాలి, అది గొప్పనైనటువంటి. ఇంకా కట్టే మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఎవరు చేస్తారో ఎవరు ఉంటారో అనే భయం చేత మనం ఏం చేస్తున్నాం? శిలా ధ్వజం పెట్టిస్తున్నాం, పర్మనెంట్.